ఏవండి? నువ్వా? ఏది చెప్పు. వంట చేసేది అయిపోయింది. అత్తయ్య మామయ్య పిలుస్తున్నారు, పోయి తిందాం రండి. నాకు ఆకలేస్తే నేను వచ్చి తింటా కదా, నువ్వు వచ్చి పిలిచాలా నన్నేమన్నా? అదేందండి అట్లా అంటారు? ఎంతైనా మీరు నాకు భర్త, ఇద్దరం కలిసి తినాలి కదా. నిన్ను పిలిచకుండా ఒక్కదాన్ని ఎట్లా తింటా? నువ్వు నన్ను భర్త అనుకుంటున్నావేమో గాని నేను మాత్రం నిన్ను పెళ్ళాం అనుకుంటలేను. నాకు ఇష్టం లేకుండా నిన్ను బలవంతంగా నాకిచ్చి కట్టబెట్టినారు వీళ్ళందరూ. నువ్వు నాకు అస్సలు నచ్చలే. నీ ముఖం చూడాలంటే కూడా నాకు ఎట్లనో ఉంది. మన ఇద్దరికి పెళ్ళై 4 రోజులు అవుతుంది. ఈ విషయం ఏదో పెళ్లికి ముందు చెప్పింటే అయిపోతుండే కదా. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నాకు నచ్చలేవంటే ఏం అర్థము? నీకు చెప్పేది తెలుగులోనే కదా. నాకు ఇష్టం లేకుండా బలవంతంగా కట్టబెట్టినారు మా వాళ్ళందరూ. నువ్వేమన్నా అడగాలనుకుంటే పోయి వాళ్ళని అడుగుపో, నన్ను అడగొద్దు. నా మెడలో తాళి కట్టినోని నువ్వు కాబట్టి నిన్నే అడగాలి, వాళ్ళంతా నాకు సంబంధం లేదు. ఏ నేను ముందరే చిరాకులో ఉన్నా, నన్ను తలకాయ తినొద్దు. వీటి నుంచి పా ఫస్ట్. పోతా, పోయి అత్తయ్య మామయ్యని అడుగుతా. మీ అబ్బాయికి ఇష్టం లేకుండా బలవంతంగా నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేసినారు, నా గొంతు ఎందుకు వస్తున్నారు నిలదీసి అడుగుతా. అడుగు. నువ్వు అడిగేది కావాలి, ఇంట్లో నుంచి పోయేది కావాలి. మా అమ్మ మా నాన్న నాకు పెళ్లి చేసినంత మాత్రాన మారుతా అనుకుంటున్నారేమో. నేను చచ్చినా మారను, నాకు నచ్చినట్లు నేనుంటా. ఒక్కదానే వచ్చినావే నా కొడుకు. అత్తయ్య, మీ కొడుకు నేనంటే ఇష్టం లేదా? ఏందే ఉండుండి అంత మాట అన్నావు? ఏమైంది? ఎందుకట్లా అడుగుతున్నావు? నీ కొడుకు కుండ బద్దలు కొట్టినట్టు నువ్వంటే నాకు ఇష్టం లేదంటున్నాడు. మీరంతా కలిసి నాకిచ్చి బలవంతంగా కట్టబెట్టినారంట. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వేమన్నా అడగాలనుకుంటే మా అమ్మని మా నాన్న అడుగుపో అంటున్నాడు. ఏంటత్తయ్య ఇదంతా? నాకు అస్సలు అర్థమైతలేదు. నీ కొడుక్కి నేనంటే ఇష్టం లేనప్పుడు బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లికి ముందు చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? అమ్మా, వాడు పెద్ద సోగోడు, వాని మాటలేం పట్టించుకోవద్దు నువ్వు. వానికి నువ్వంటే ఇష్టమే, కాకుంటే ఏదైనా కోపంలో ఉండి మాట్లాడింటలే. నువ్వు వాని మాటలేం పట్టించుకోవద్దు. వాని ఇష్టం ఎప్పుడైనా తినలే, మనం తిందాందా. ఇప్పుడు గొడవ తిండి గురించి కాదత్తయ్య, నా జీవితం గురించి. మీ అబ్బాయి ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్తుంటే తిందంలా అంటావేంది నువ్వు? నీ కొడుకు ఇట్లా మాట్లాడినాడని మా అమ్మకి మా నాన్నకి తెలిస్తే ఈడికొచ్చి రచ్చరచ్చ చేస్తారు. ఏమనుకుంటున్నారో? మీ కొడుకు ఇష్టం లేకుండా నన్ను బలవంతంగా కట్టబెట్టి నా గొంతు కోసినారు మీరు. నాకు పెళ్ళయ్యి 4 రోజులు కూడా అయితలేదు. ఈ విషయం మా అమ్మకి మా నాన్నకి తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు అసలు? మీరు గొంతు పోయినాక నేనే దొరికినానా? నేను ఇంత మాట్లాడుతుంటే బెల్లం కొట్టే రాయిలాగా సైలెంట్గా ఉంటుంది. అదొకటి మాట్లాడండి. మీరు ఇట్లే ఉండండి, నేను మా అమ్మకి మా నాన్నకి ఫోన్ చేస్తా. అయ్యో, అంత పని చేయొద్దమ్మా. అయితే నిజం చెప్పండి, మీ కొడుక్కి బలవంతంగా పెళ్లి చేసినారు. సరే అమ్మా, అంత చెప్తా. నా కొడుకు సిటీకి పోయి మంచిగా చదువుకొని వచ్చిండు. ఏదైనా జాబ్ చేస్తాడు అనుకుంటే ఆడుకోకుండా ఊర్లోనే ఉంటా అన్నాడు. వ్యవసాయం చేసుకుంటా మీకు తోడుగా ఉంటా అంటే సరే అన్నాం. కానీ రాను రాను చెడు స్నేహాలు ఎక్కువైనాయి. వ్యవసాయం చేస్తూ మాకు తోడుగా ఉంటా అన్నోడు ఏం పని పాట లేకుండా సినిమాలు షికార్లు అంటూ తిరిగినాడు. వానికి ఎంత చెప్పినా ఇంటలేడు. ఇట్లే వదిలేస్తే చెడు స్నేహాలు ఎక్కువైతాయని తొందరపడి పెళ్లి చేసినాం అంతే. పెళ్లి చేస్తేనన్నా దారిలోకి వస్తాడని వానికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసినామమ్మా, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. కానీ మీ అబ్బాయి మాటలు వింటుంటే ఇంత చిన్న కారణం అని అనిపిస్తలేదు. మాకు పెళ్ళై 4 రోజులు అవుతున్నా గానీ ఎడముఖం పెడముఖం అన్నట్టుగానే ఉన్నాడు. నా ముఖం చూస్తే చాలు విసుక్కుంటున్నాడు. ఏమన్నా మాట్లాడాలంటే కొబ్బడుతున్నాడు. మీరు నిజంగా చెప్పండి, ఏం పని పాట లేకుండా తిరుగుతున్నాడని పెళ్లి చేసినారా? ఇంకా వేరే ఏమైనా కారణం ఉందే? అయ్యయ్యో, వేరే కారణం ఏం లేదమ్మా. పెళ్లి చేస్తే ఒక దారిలోకి వస్తాడని పెళ్లి చేసినాం అంతే. సరేలే, మరి నా పరిస్థితి ఏంది? ఆయనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసినారని ఆయన నా దగ్గర మంచిగానే ఉండలేడు. చూడమ్మా, మీకు పెళ్ళై 4 రోజులు అయింది కదా, పోను పోను వాడే అర్థం చేసుకుంటాడు. కొంచెం ఓపిక పట్టమ్మా. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీ అమ్మకి మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పొద్దు. కానీ నేను ఎన్ని రోజులని ఓపిక పట్టుకోవాలి? ఆయన మారకుంటే? అయ్యో, అట్లా అనొద్దమ్మా. నా కొడుకు ఖచ్చితంగా మారతాడు, మొత్తం నీ చేతుల్లోనే ఉంది. నా కొడుకు మాటల్ని మనసుకు తీసుకోవద్దు. నా కొడుకు మాటలు కరకైనా మనసు చాలా మంచిది. ఖచ్చితంగా మారతాడు. నువ్వే నీ ప్రేమతో వాడిని మార్చుకోవాలి. నాకు తప్పదు కదా అత్తయ్య, నా మెల్ల తాళి పడింది. వాడు ఎట్లాంటోడైనా నా మొగుడే. అందులో నాకు పెళ్ళైన 4 రోజులకే మా అమ్మకి మా నాన్నకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు కుంగిపోతారు. చుట్టుముట్టు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మా అమ్మ మా నాన్న తలకి తిరగలేరు. నేనే ఓపిక పట్టుకొని నా మొగుని మార్చుకుంటా. కానీ మీ అబ్బాయిని మార్చడంలో మీ ఇద్దరు నాకు తోడుగా ఉండాలి. నువ్వు మా కొడుకుని ప్రేమతో మార్చుకుంటా అన్నావు, అంతకంటే మాకేం కావాలమ్మా? ఏ విషయంలోనైనా మేమిద్దరం నీకు తోడుగా ఉంటాం. మీ ఇద్దరు మంచిగా ఉండేదే కావాలి మాకు. సరే అత్తయ్య, కూసో అమ్మ, అన్నం పెడతా. నాకు ఆకలేసలేదు అత్తయ్య, మీరు తినండి.
బాగానే వద్దని చెప్పి కవర్ చేసినావులే. మరేం చేస్తావు? నిజం చెప్తే ఇప్పుడే వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తుంది. కానీ ఎన్ని రోజులని దాపెడతాం? వాడిలో కొంచెమన్నా మార్పు వస్తే ఈ సమస్యలే ఉండవు. నువ్వంటే ఇష్టం లేదని దాని ముఖం మీద కరాకనిగా చెప్పిన. మా అమ్మ మా నాన్న దగ్గరికి పోతే వాళ్ళు కూడా నిజం మొత్తం కక్కేసింటారు. ఇంకా ఇది పుట్టింటికి పోయేదే ఆలస్యం. నాకు దీని పీడ పోతుంది. నేను చక్క ఎప్పట్లాగే నాకు నచ్చినట్టు సంతోషంగా ఉండొచ్చు. ఏవండి, నాకు నిద్ర వస్తుంది. ఏంది అట్లా చూస్తున్నారు? పక్కకు జరగండి, నేను కూడా నిద్రపోతా. నువ్వేంది ఇంత కూల్గా మాట్లాడుతున్నావు? మా అమ్మ మా నాన్నల్ని నిలదీస్తాను పోయినావు కదా. అవునండి, పోయినా నిలదీసిన. వాళ్ళంతా చెప్పినారు నాకు. ఏంది వాళ్ళంతా చెప్పినారా? మరి ఆయన కూడా ఇంత కూల్గా ఎందుకు మాట్లాడుతున్నావు? మీ పుట్టింటికి పోవా నువ్వు? ఏంది మా పుట్టింటికి పోవాలనా? ఎందుకు? ఎందుకేంటి? అంత చెప్పినా కదా నువ్వు అంటే నాకు ఇష్టం లేదని. ఇంకా ఈ అమ్మకం పెట్టుకుని ఉంటావు వీడా. మీ పుట్టింటికి పో. నేను యావోను. నువ్వు నా మెల్ల తాళి కట్టిన తర్వాత ఇదే నా ఇల్లు. నా ఇంట్లో నుంచి నన్ను బొమ్మనే హక్కు నీకు లేదు. పక్కన జరగండి, నాకు నిద్ర వస్తుంది. ఇదేం ట్విస్టురా నాయన. ఇది వాళ్ళ పుట్టింటికి పోతుంది అనుకుంటే నాకే రివర్స్ అయిందే. మళ్ళీ మా అమ్మ మా నాన్న నిజాలు మొత్తం కక్కేసినారు. ఆయన కానీ ఇది ఈయనే ఉంటా అంటుందేంది? నాకు తెలిసి నా అమ్మ బాబులే దీన్ని మనసు మార్చింటారు. కానీ మీ ఆటలు ఎన్ని రోజులు సాగుతాయో నేను కూడా చూస్తా. నా ఇల్లు నేను ఓన్ అంటుంది. ఎట్టెట్టో పోదో అది కూడా చూస్తా. దీనికి చుక్కలు చూపిస్తా. నన్ను భరించలేక దానంటే అదే దాని పుట్టింటి కురుకుతుంది. నాకు నిద్ర వస్తుందంటే పక్కకు జరగవేంది? జరగండి పక్కకి. యాడ నేను నిద్రపోయేది? అది నా మంచం. నేనొక్కనే నిద్రపోతా. అది నీ మంచమా? అయితే నేనేడ నిద్రపోవాలి మరి? యా నన్ను నిద్రపో, నాకు సంబంధం లేదు. నా మంచం మీదకి మాత్రం రావద్దు. అత్తయ్య మామయ్య చెప్పిన దానికి ఈయన మాట్లాడే తీరికి ఏం సంబంధం లేదు. ఈ మనిషి నాకు అస్సలు అర్థమైతలేడు. ఎట్లయినా సరే కొన్ని రోజులు ఓపిక పట్టుకొని నన్ను మార్చుకోవాలి. ఏం చేస్తావు? కిందనే వండుకుంటాగా. హలో ఫ్రెండ్స్, భర్తకి ఇష్టం లేని పెళ్లి, బాధపడే కష్టాలు. ఈ స్టోరీని నేను పార్ట్స్ వైజ్ గా పెడతాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రాబోయే మిగతా పార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.